శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 16వ నామం ముఖచంద్ర కళంకాపమృగనాభి విశేషకాయై నమః. అర్థం ఏమిటంటే, ముఖమనే చంద్రబింబంలో మచ్చలాగా భాసిస్తున్న కస్తూరి బొట్టు కలిగినది. అమ్మవారి యొక్క ముఖమనే చంద్రబింబంలో అమ్మ పెట్టుకున్నటువంటి ఆ బొట్టు చంద్రబింబంలో మచ్చలాగా భాసిస్తుందట. అలాంటి బొట్టు కలిగి ఉందట అమ్మవారి. ఎంత బాగుంది వర్ణన! అంటే ముఖమనే చంద్రబింబంలో తెలియవలసిన జ్ఞానానికి కేంద్రంగా భాషించే కస్తూరి బొట్టు కలిగినది. ఇదండి అసలు అర్థం. ముఖమనే చంద్రబింబంలో తెలియవలసిన జ్ఞానానికి మార్గదర్శనం చూపిస్తుంది అమ్మవారి యొక్క బొట్టు. ఎంత బాగుందో! ఇది తెలుసుకుంటే అందరూ కుంకుమ బొట్టు పెట్టుకుంటారా? ప్లాస్టిక్ బొట్లు తీసి పారేసి. అంటే పైనామంలో పాలభాగం గురించి వర్ణించారు కదా, ప్రస్తుత నామంలో అమ్మవారి నుదుటన ఉన్న కస్తూరి తిలకం గురించి చెప్తున్నారు. అమ్మవారికి ముఖం చంద్రబింబంలాగా ఉంటే ఆ ముఖంలో నుదుటన బొట్టు చంద్రబింబంలోని మచ్చలాగా ఉంది. మృగం అంటే జంతువు అనే అర్థం, అంతేకాకుండా ఇక్కడ మృగం అంటే మార్గం అనే అర్థం కూడా ఉంది. అంటే ఏమిటి? లేనిది ఉన్నట్లుగా కలిగే భ్రమ అని, లేకపోవడం అని ఇలా అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు వేటగాడు ఉన్నాడు, పోతూ ఉంటాడు ఒక మార్గానికి, అక్కడ ఎండమావులు ఉంటాయి, నీళ్లు ఉన్నట్లుగా కనపడుతుంది, అది ఒక భ్రమ, అదొక మృగతృష్ణ లాంటిది అనమాట. అలా మనకు తెలియవలసినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ తెలియవలసిన జ్ఞానానికి మార్గంగా తెలిసినటువంటి జ్ఞానం మార్గం చూపిస్తున్నట్టుగా ఉంది. ఇదిగో తెలియవలసినటువంటి జ్ఞానానికి తెలిసిన జ్ఞానం మార్గం చూపిస్తున్నట్టుగా ఉన్నది అమ్మవారి యొక్క బొట్టు. ఇది పెట్టుకుంటే బుద్ధి వస్తుంది మనకి. ఎందుకు? ఈ భ్రూమధ్యం దగ్గర పెట్టుకుంటాం కదా బొట్టు అనేది. ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలిసి మానస సరోవరం ఈ బొట్టు పెట్టుకునే స్థానం. ఇది పురుషులు పెట్టుకోవచ్చు, స్త్రీలు ఆబాల గోపాలమే పెట్టుకుంటారు మన హిందువుల్లో. ఇంతటి అద్భుతమైన జ్ఞానం ఇస్తే వాళ్ళు పెట్టుకోకూడదు, వీళ్ళు పెట్టుకోకూడదు, ఈ ఆంక్షలు ఏమిటి అసలు? బుద్ధి లేని మాటలు కాదు ఇవి. నాభి అంటే కేంద్రం, గరిమనాభి అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ, మృగనాభి అంటే తెలియవలసిన జ్ఞానానికి కేంద్రం అని అర్థం. తెలియవలసిన జ్ఞానానికి కేంద్రం లాగా ఉందంట అమ్మవారి యొక్క బొట్టు. మరి బొట్టు ఉండే చోటే కదా జ్ఞానానికి సంబంధించిన ఆజ్ఞాచక్రం కూడా ఉండేది. అంటే నుదురుపై మనం బొట్టు పెట్టుకునే బిందువు మనకు తూర్పు దిశను సూచిస్తూ ఉంటుంది. మనం ఎటు చూస్తే తూర్పు దిక్కును సూచిస్తుంది బొట్టు. తూర్పున జరిగే సూర్యోదయం వలన ప్రపంచానికి వెలుగునిచ్చుకున్నట్టుగా మనకు భ్రూమధ్యం నుండి సమస్త జ్ఞానం వికసనం అవుతుంది, వికసిస్తుంది అనమాట. అందుకనే కదా ఒక గురువు శిష్యుడిని ఆ భ్రూమధ్యాన్ని స్పృశించే తపస్సులో కూర్చోబెట్టే రామకృష్ణ పరమహంస వివేకానందుడికి ఎక్కడ భ్రూమధ్యాన్ని తాకి, మన శివబాలిక మహారాజు కూడా ఆ పరమశివుడు జంగమ రూపంలో వచ్చి భ్రూమధ్యాన్ని బొటనవేలితో తాకి, ఎక్కడైతే మనం బొట్టు పెట్టుకునే స్థానం ఉంటుందో అక్కడ తాకి తపస్సులో కూర్చోబెట్టారంటే ఏమిటి? ఆజ్ఞాచక్రం, మానస సరోవరం, త్రివేణి సంఘం అంతా అక్కడే ఉంది, అదే ప్రదేశంలో. అందుకని అక్కడ తప్పకుండా మనం కుంకుమ బొట్టు ధరించాలి. ఈ నామాన్ని కనుక చెప్పిస్తే అందరికీ కూడా కుంకుమ బొట్టు ధరించాలని అనిపించి ఆ ధరించడం ద్వారా వాళ్ళకి ఆత్మజ్ఞానం కలుగుతుంది, ఒక దిశానిర్దేశం కూడా తెలుస్తుంది. జీవితాన్ని ఎలా నడుపుకోవాలో, ఎలా నడుపుకుంటే జీవిత పరమార్థం నెరవేరుతుందో కూడా తెలియాలి అంటే తప్పకుండా అందరూ కుంకుమ ధరించాలి. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ?